హాయ్ హలో నమస్తే అందరికీ. మనం ఫేస్ క్యామ్‌తో వీడియోస్ చేసి చాలా రోజులైంది. ఈ మధ్య చూసుకుంటే మన వీడియోస్‌లో ఎక్కువగా ఫ్యాక్ట్స్ అనేవి లేవు. సో, అందుకని ఈరోజు అద్భుతమైన అని చెప్పలేను కానీ కొన్ని మంచి ఫ్యాక్ట్స్ అయితే తీసుకొచ్చాను. ఎంజాయ్ చేయండి. ఇక మొదలెడదామా? ఆర్కిటిక్ మంచు అనేది మన ఎర్త్‌కి గుండె లాంటిది అంటారు. బట్ ఇప్పుడు ఆ గుండె కదులుతుంది అండ్ స్పీడ్‌గా కరుగుతుంది కూడా. సో ఇలా స్పీడ్‌గా కరగడం వల్ల ప్రమాదం ఏంటో మీ అందరికీ చాలా బాగా తెలుసు. కానీ కొంతమంది సైంటిస్టులు మనం ఈ ప్రాసెస్ని అయితే ఆపలేం కానీ ఈ కరిగే ప్రాసెస్ని అయితే స్లో చేయగలమని చెప్తున్నారు. దీనికి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని కూడా చేపట్టారు. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఒక డచ్ కంపెనీ ఈ సీరియస్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కరిగిపోతున్న మంచుని మళ్ళీ రీఫ్రీజ్ చేయాలని ట్రై చేస్తుంది. ఎలా అంటే ఈ ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళు కొన్ని పంపింగ్ మెషిన్స్ని అక్కడ ఉండే ఏరియాకి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళిన పంప్ సహాయంతో అక్కడ ఉండే సీ వాటర్ని ఆ ఐస్ మీద జల్లుతారంట. సో ఆ వాటర్ అనేది అక్కడ ఉండే టెంపరేచర్ కారణంగా ఆ ఐస్ మీద ఒక లేయర్లో ఫామ్ అవుతుందంట. సో దీనివల్ల ఆ కరిగే ప్రాసెస్ అనేది చాలా తగ్గుతూ వస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. అంతరిక్షం అనేది మనకి దూరంగా ఉన్న ఒక అద్భుతం. కానీ మానవ హిస్టరీలోనే ఆ దూరాన్ని తగ్గించిన ఒక గొప్ప క్రియేషన్ ఏదైనా ఉంది అంటే అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాత్రమే. రోజుకి 16 సార్లు భూమి చుట్టూ తిరిగే ఈ స్పేస్ హోమ్ అనేది తన చివరి ప్రయాణానికి సిద్ధమైంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది చాలా సంవత్సరాలుగా స్పేస్లోనే ఉండడం వల్ల దానికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాని వర్కింగ్ కండిషన్ అనేది తగ్గుతూ వచ్చిందంట. ఆ స్పేస్ స్టేషన్లో కూడా చాలా లీక్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. సో ఫ్యూచర్లో దీన్ని మెయింటైన్ చేయడం కష్టమని చెప్పి 2031లో పసిఫిక్ ఓషన్లో ఉండే పాయింట్ నీమా అనే ప్లేస్లో దీన్ని కూల్చేద్దామని నాసా సైంటిస్టులు ఫిక్స్ అయ్యారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది అంటే ఎంతో పెద్ద కారణం ఉంటే ఉంటుంది. అంటే అన్నిసార్లు ఇలా జరగాలని రూల్ లేదు. కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలకి కొట్టుకుంటూ ఉంటారు. అప్పట్లో అలాంటి ఒక సిచ్యువేషనే బ్రెజిల్కి మరియు ఫ్రాన్స్కి మధ్య జరిగింది. ఒక చిన్న కారణం ఈ రెండు దేశాల మధ్య 3 సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగింది. అసలు ఏం జరిగింది అంటే 1961 సంవత్సరంలో బ్రెజిల్ బార్డర్లోకి ఫ్రాన్స్కి చెందిన కొన్ని చేపలు పట్టుకునే షిప్స్ అనేవి బార్డర్లోకి వచ్చేసి లోబ్స్టర్స్ అనేవి పడుతూ ఉన్నాయి. లోబ్స్టర్స్ అంటే ఇవి రొయ్యల్లా ఉంటాయి కదా అవి. ఈ విషయం బ్రెజిల్కి తెలిసి ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే ఫ్రాన్స్కి ఈ లోబ్స్టర్స్ అనేవి నీటిలో నడిచే జీవులు, ఇవి వేరే ప్రాంతానికి చెందినవి కాదు, ఇవి మా ప్రాంతానికి చెందినవి, అవి నువ్వెలా బార్డర్లోకి వచ్చి పట్టుకుంటావు, ఇంకోసారి ఏవైనా షిప్స్ వేసుకొని వచ్చి ఇక్కడ చేపలు పడితే చెక్కేస్తామని వార్నింగ్ ఇచ్చిందంట ఫ్రాన్స్కి. సో దీనికి కౌంటర్ అటాక్గా ఫ్రాన్స్ ఏమని జవాబు ఇచ్చిందంటే మీకు ఏమైనా మైండ్ దొబ్బిందా, లోబ్స్టర్స్ అనేవి నీటిలో స్విమ్మింగ్ చేస్తాయి, సో అవి ఎక్కడి నుంచో వచ్చి మీ ప్రాంతంలో చేరాయి, సో అవి పట్టుకోవడానికి మీ పర్మిషన్ ఏం మాకు అవసరం లేదు, అది ఇంటర్నేషనల్గా ఎవరైనా పట్టుకోవచ్చు అని చెప్పిందంట. సో ఇలా మాట పెరిగి బ్రెజిల్ ఏమో తన వార్షిప్స్ అనేవి సముద్రం బార్డర్లోకి దించిందంట. అది చూసిన ఫ్రాన్స్ మీదైతే షిప్స్ ఉన్నాయా, మాదైతే కూడా ఉన్నాయని తనదైతే ఉన్న వార్షిప్స్ అని తన బార్డర్లోకి దించిందంట. సుమారు ఇలాగ 1961 నుంచి 1963 వరకు కొట్టుకుంటూనే ఉన్నాయంట. అది కూడా దేనికోసం, లోబ్స్టర్స్ అనేవి నడుస్తాయా స్విమ్మింగ్ చేస్తాయా అన్న దానికోసం కొట్టుకున్నాయంట 3 సంవత్సరాలు. రైట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? మీరు ఓసరవెల్లిని చూసే ఉంటారు కదా, అంటే ఈ ఓసరవెల్లి కాదు, ఫారెస్ట్లో తిరిగే ఓసరవెల్లి. ఇది జోకా? అబ్బే జస్ట్ బిగినింగ్ అండి. సో ఈ ఓసరవెల్లి తన పరిసర ప్రాంతాలకు అనుగుణంగా తన బాడీ కలర్స్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. దీనికి కారణం తన టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అండ్ వేరే ఓసరవెల్లితో కమ్యూనికేట్ అవ్వడానికి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, కానీ మనం ఇప్పుడు అది రంగులు మార్చడం వెనుకున్న సైన్స్ కోసం మాట్లాడుకుందాం. ఓసరవెల్లి శరీరం మీద క్రోమాటోఫోర్స్ అనే లేయర్ ఉంటుంది. ఈ లేయర్లో రకరకాల రంగులు కరిగిన పిగ్మెంట్స్ కూడా ఉంటాయి. సో టెంపరేచర్లో మార్పులు వచ్చినప్పుడు తన నాడీ వ్యవస్థ ఈ పిగ్మెంట్స్కి సిగ్నల్స్ పంపుతుంది. సో ఇలా సిగ్నల్స్ పంపగానే తనకి ఏ కలర్ అయితే అవసరం అవుతుందో ఆ పర్టికులర్ పిగ్మెంట్ని తన శరీరం మీద ఇది ఎక్స్పాండ్ చేస్తుంది. సో అందువల్ల ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ నార్మల్ కలర్కి రావాలంటే అదే పిగ్మెంట్ని కాంట్రాక్ట్ చేస్తుంది. సో దాని నార్మల్ కలర్కి వచ్చేస్తుంది. మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? మన ఇండియాలోనే ఒక టీచర్ వాళ్ళ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడానికి లిటరల్గా 20 years పాటు ఒక నదిలో ఈత కొట్టుకుంటూ వెళ్ళి పాఠాలు చెప్తున్నాడని. అది కూడా 30 నిమిషాలు ఈత కొడితే కానీ అతను ఆ స్కూల్కి చేరుకోలేడు. ఇతని పేరు అబ్దుల్ మాలిక్. ఇతను కేరళలో ఉండే పేరు రావట్లేదు, స్క్రీన్ మీద వేస్తే మీరే చదువుకోండి.
ఈ విలేజ్లో ఇతను ఒక మ్యాథ్స్ టీచర్. అతనుండే ఏరియా నుంచి ఆ స్కూల్కి 12 కిలోమీటర్లు మాత్రమే. కానీ అక్కడుండే కండిషన్స్ వల్ల అతను ఆ స్కూల్కి చేరుకోవడానికి ఆ 12 కిలోమీటర్లకే సుమారు 2 గంటల సమయం పట్టేదంట. కానీ అతనుండే ఏరియాకి ఆ స్కూల్కి మధ్య ఒక పెద్ద రివర్ ఉందంట. దాన్ని కనుక క్రాస్ చేస్తే అతను 30 నిమిషాల్లోనే ఆ స్కూల్కి చేరుకోగలడంట. సో అతను బలంగా ఫిక్స్ అయ్యాడు, ఎలాగైనా ఈత కొట్టుకుంటూనే స్కూల్కి వెళ్ళానని. అది ఎంత బలంగా ఫిక్స్ అయ్యాడంటే 20 ఏళ్ళ పాటు, లిటరల్గా 20 ఏళ్ళ పాటు అతను ఈత కొట్టుకుంటూనే స్టూడెంట్స్కి పాఠాలు చెప్పాడు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 20 ఏళ్లలో అతను ఒక్కరోజు కూడా లీవ్ పెట్టలేదంట. మీకు ఇందులో చిన్న క్యాలిక్యులేషన్ చెప్పనా? 20 ఏళ్లలో 3652 గంటలు ఈత కొడుతూనే ఉన్నాడు. ఇది డేస్లో తీసుకుంటే 152 రోజులు. 152 రోజుల పాటు అతను ఈత కొడుతూనే ఉన్నాడు పిల్లల కోసం. నాకు తెలిసి ఇది ఒక స్టోరీ మాత్రమే కాదు, ఇట్స్ ద స్టోరీ ఆఫ్ మిషన్ అండ్ మైండ్ సెట్. కానీ అతనుండే ఏరియాకి అండ్ ఆ స్కూల్కి మధ్య ఒక పెద్ద రివర్ ఉంది. అది కనుక క్రాస్ చేస్తే అతను 30 నిమిషాల్లోనే ఇంటికి వెళ్ళగలడంట. ఇంటికి ఎందుకు వెళ్తాడరా? నాకు తెలిసి ఇది ఒక స్టోరీ మాత్రమే కాదు, ఇట్స్ ద మైండ్ సెట్. ఇట్స్ ద